హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. ఈరోజు రెసిపీ బీరకాయ పెసరడియాలు పాలు పోసి ఇగురు చేస్తున్నానండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మన స్వీటీకి చాలా ఫేవరెట్ కర్రీ అనమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోండి, సరిపోతుంది. నేను వేరే కర్రీ కోసం కొంచెం ఎక్కువనే కట్ చేస్తుంది స్వీటీ. 1/2 కిలో బీరకాయలకి 2 చిన్న ఉల్లిపాయలు అయితే సరిపోతాయి, 2 పచ్చిమిర్చీలు సరిపోతాయండి. ఇలాగా మనం పొట్టు తీసేసుకుని బీరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరొడియాలు ఫ్రై చేయడానికి ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేయండి. పెసరొడియాలు వేయించాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి, ఇలాగ పెసరొడియాలు వేయించేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం ఫస్ట్గా మనం వెల్లుల్లిపాయలని ఫ్రై చేసుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రేఖలు ఉంటాయి కదా, అవి ఒలిచేసుకుని ఇలా వేసుకోండి. ఇలా వేసి ఫ్రై చేసి కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోండి. కర్రీకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం పెసరొడియాలు వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే మూకుట్లోకి ఇలాగ నేను ఇందాక చెప్పినట్టుగా వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని చక్కగా మనకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. మనకి చాలా తొందరగా కూడా కర్రీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ, నేను చేసే కర్రీ అసలు ఒక 10 to 15 మినిట్స్ లోపే అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా మనం కర్రీ వండేయచ్చు. దీనికి మరీ లో ఫ్లేమ్ అంటే పాలు పోసిన తర్వాతే లో ఫ్లేమ్ పెట్టాలి, కానీ మిగతాదంతా హై ఫ్లేమ్ పెట్టేసుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసేయచ్చు. చూడండి, ఇలాగ చక్కగా మనకి ఉల్లిపాయలు అనేది రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇవి చేదు చూసుకోవాలి, పొట్టు లేకుండా మనం నీట్గా పీల్ చేసేసుకోండి. పొట్టు ఉండొద్దు, పొట్టుతో తినడం అంత హెల్దీ కాదు కాబట్టి పొట్టంతా చెక్కేసుకొని బీరకాయకి ఇలాగా ముక్కలు ఇందులోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకుని కాస్త పసుపు కూడా వేసుకోండి. వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేస్తే మనకి సరిపోతుందండి. మ్యాక్సిమం 80% మనకి కర్రీ ఇక్కడే ఉడికిపోతుందండి. పెద్దగా మనం ఉడకపెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. బీరకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది కదా. కాకపోతే మనం ఇక్కడ పెసరొడియాలు వేస్తున్నాం కాబట్టి మనకి కొంచెం వాటర్ అనేది అవసరం పడుతుంది. లేదంటే అసలు వాటర్ కూడా అవసరం ఉండదు. బీరకాయ కూరకి డైరెక్ట్ పాలు పోసేసుకోవచ్చు. చూడండి, ఇలాగ మనకి చక్కగా ఇలా ఫ్రై అయ్యింది. ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ఎంత కారం తింటామనే దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం కొంచెం తక్కువ ఉంటేనే కర్రీ కమ్మగా బాగుంటుందండి. ఎక్కువ మనం నార్మల్ కర్రీస్ చేస్తాం కదా, మునక్కాడ కర్రీ, ఆలు కర్రీ, ఇలాంటి కర్రీస్ చేస్తున్నట్టుగా కారాన్ని యాడ్ చేయకండి. దానికంటే ఇంకొంచెం తక్కువనే యాడ్ చేసుకోవాలి. బీరకాయ కూరకి కమ్మగా ఉండాలంటే తక్కువ స్పైసీయే బాగుంటుంది. చూడండి, ఎన్నో కాదు, జస్ట్ టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసి మనం చక్కగా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పెసరొడియాలు, అవి ఇక్కడ వేసేసుకుందాం. ఇక్కడ వేసేసుకుని మనం పాలు కూడా పోసేసుకోవాలి. ఇప్పుడే మనం ఎక్కువ క్వాంటిటీలో వండితే కనుక మనం ఫస్ట్ వాటర్ వేసి కుక్ చేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసిన తర్వాత పెసరొడియాలు పాలు వేయొచ్చు. ఇది చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. కొన్ని పాలు ఇప్పుడే వేసేసుకుని ఏదైతే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పెసరొడియాలు, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలాగ జస్ట్ ఎక్కువగా ఏం కలిపొద్దు, జస్ట్ అట్లా గరిటతో అనేసి మూత పెట్టుకొని ఇప్పుడు సిమ్ చేసేసుకోండి. సిమ్ అంటే మరీ సిమ్ కాకుండా, మీడియం కాకుండా అట్లా పెట్టుకుంటే మనకి పాలు పోసాం కాబట్టి అడుగట్టుతుంది. అడుగంటకుండా చక్కగా ఎగురు పెట్టుకోవాలి. నిజంగా చాలా చాలా కమ్మగా ఉంటుందండి. వైట్ రైస్కి అయితే ఇంకా చాలా కమ్మటి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. మనకి రోటీకి బాగుంటుంది, పెరుగన్నంలో కూడా బాగుంటుంది. ఈ కర్రీ ఎవరైనా తినవచ్చు. ఈ సమ్మర్లో పెసరపప్పు చలువ కాబట్టి మనం ఊరికే ఎక్కువ స్పైసీ కర్రీస్ సమ్మర్లో మనం ఏం తినలేము. ఎక్కువగా స్పైసీ కూడా తినొద్దు కాబట్టి ఏదైనా చక్కగా రసం పెట్టుకుని, లేదంటే ఏదైనా
పప్పుచారు పెట్టుకుని ఇలాగ ఒక కర్రీ చేసుకుంటే చాలా ప్రాణం ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఊరికే ఎక్కువ స్పైసీ తినకూడదు. చాలా ఎండలు దంచి కొడుతున్నాయి కాబట్టి చాలా లైట్ స్పైసీ తోటి మనకి ఈ సమ్మర్ 2-3 మంత్స్ కూడా మనం ఇలా ప్లాన్ చేసుకుని, అంటే ఏదైనా కూడా లైట్ ఫుడ్ అనమాట. లైట్ ఫుడ్ అంటే కొంచెం తినడం కాదండి, స్పైసెస్ అన్నీ తక్కువ ఉండేట్టు అలాగా మనం మంచి చలువ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ సమ్మర్ మనకి చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువగా వేడి చేసేయకుండా బయటకు వెళ్ళినా కూడా మనకి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బీరకాయ కూర కూడా చాలా మంచిది, చలువ చేస్తుంది. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. డిష్ అవుట్ కూడా చేసేసాను. చాలా ఈజీగా చేసేయచ్చు కర్రీ. చాలా మంచి టేస్టీ కర్రీ అండి. మీరు ఇందాక చెప్పినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకుండానే నా వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.